హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? సెకండ్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ రాని వచ్చింది, దట్ ఈస్ కెమిస్ట్రీ ఎగ్జామ్. దానికి సంబంధించి యాజ్ యూజువల్ మిగతా సబ్జెక్ట్స్కి ఇచ్చినట్టుగానే 2 గెస్ట్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ గెస్ట్ పేపర్ ఈరోజు ఇస్తున్నాను. దీన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. దీనిలో మిగిలిపోయిన 4 మార్క్స్ 2 మార్క్స్ నెక్స్ట్ గెస్ట్ పేపర్లో ఇస్తాను, అది రేపు అప్లోడ్ చేస్తాను. రెండింటిని కలిపి రివైజ్ చేసుకోండి. సో దట్ రేపు బోర్డ్ ఎగ్జామ్లో 60 out of 60 గెయిన్ చేసుకోవడానికి కంప్లీట్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు 2 మార్క్స్ కనుక తీసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ సంవత్సరం పొడవునా ఏదైతే చదివారో దాన్ని కూడా కంప్లీట్లీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? లాస్ట్ ఎగ్జామ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వడం దేనికి? ఓకేనా? నో దీనిలో 1 by 1, దట్ ఈస్ స్టార్టింగ్ విత్ 8 మార్క్స్ స్టార్ట్ చేద్దాం. 8 మార్క్స్ 4 మార్క్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో 2 మార్క్స్ దానికి వెళ్దాం. సేమ్ ఇదే ప్రాసెస్లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. నో వీటిల్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇమీడియట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్లియరా? నెక్స్ట్ 8 మార్క్స్ దానిలోకి వెళ్దాం. నో 8 మార్క్స్ దానిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే జనరల్లీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీ 8 మార్క్స్ క్వశ్చన్లో మోస్ట్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగినప్పుడు ఏ పార్ట్ బి పార్ట్ అని అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ క్యారీ చేస్తాయి. కాబట్టి అదే విధంగా కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ది ఎసిడిటీ ఆఫ్ ఫీనాల్స్ ఆల్కహాల్స్, వీటిల్ని కంపేర్ చేయడం. జనరల్లీ ఆల్కహాల్స్ ఫీనాల్స్లో ఫీనాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ వెన్ కంపేర్ టు ఆల్కహాల్స్. రీజన్ వచ్చేటప్పటికల్లా యాసిడ్ అంటే H+ అయాన్ని డొనేట్ చేయాలి. డొనేట్ చేసిన తర్వాత ఫినాల్స్ అయితే కనుక ఫినాక్సైడ్ అయాన్ని, ఆల్కహాల్స్ అయితే కనుక ఆల్కాక్సైడ్ అయాన్ని ఫామ్ చేస్తాయి. ఫినాక్సైడ్ అయాన్ రెసినెన్స్ వల్ల స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల ఆల్కహాల్ స్టెబిలిటీని లాస్ అయిపోతాయి. సో ఏదైతే స్టేబుల్ ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తాయో అది H+ అయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాయి. కాబట్టి ఫినాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ వెన్ కంపేర్ టు ఆల్కహాల్స్. దీన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 4 మార్క్స్కి 4 మార్క్స్ పడతాయి. రెండోది నేమ్డ్ రియాక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే క్యానిజారో రియాక్షన్ అండ్ గటర్మెన్ రియాక్షన్, ఈ రెండింటిని అడిగాడు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. నవ్వు దీంట్లో క్యానిజారోస్ రియాక్షన్ తీసుకున్నారనుకోండి, కార్బొనైల్ కాంపౌండ్స్ అనే చాప్టర్లో వస్తుంది. ఏవైతే కార్బొనైల్ కాంపౌండ్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ లేవో అవి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేస్ సెల్ఫ్ రిడక్షన్ ఆక్సిడేషన్ జరిగి ఒకటేమో రెడ్యూస్ అయ్యి ఆల్కహాల్ని ఫామ్ చేస్తుంది, రెండోదేమో ఆక్సిడైజ్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. దీన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నేమ్డ్ రియాక్షన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేమ్డ్ రియాక్షన్లో ఓన్లీ రియాక్షన్ రాసినా ఓన్లీ కంటెంట్ రాసినా మార్క్స్ పడవు. ఓకేనా? రియాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కరస్పాండింగ్ రియాక్షన్ చేయాలి. వేరే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి రియాక్షన్ని బ్యాలెన్స్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను. క్యానిజారోస్ రియాక్షన్ రాయాలి. ఓకేనా? ఎలా రాస్తారు? కార్బొనైల్ కాంపౌండ్స్ విత్ నో ఆల్ఫా హైడ్రోజన్ వెన్ ట్రీటెడ్ విత్ బేస్ అండర్గో సెల్ఫ్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ టు ఫార్మ్ కరస్పాండింగ్ ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యానిజారోస్ రియాక్షన్ అని రాసి ఎయిదర్ ఫార్మాల్డిహైడో లేదా బెంజాల్డిహైడో ఒకటి తీసుకుని దాన్ని విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ కరస్పాండింగ్ రియాక్షన్ రాస్తే సరిపోతుంది. ఇది రాసే పద్ధతి. క్లియరా? రెండోది వచ్చేటప్పటికల్లా సేమ్ అలాగే గటర్మెన్ రియాక్షన్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవి నేమ్డ్ రియాక్షన్స్ దానిలో ఇచ్చేవి. నేమ్డ్ రియాక్షన్స్ లేకుండా మీకు కెమిస్ట్రీ పేపర్ కనబడదు. 4 మార్క్స్లో కనబడుతుంది, 8 మార్క్స్లో కనబడుతుంది. కాబట్టి నేమ్డ్ రియాక్షన్స్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వేరే మనకి మధ్యలో సఫిషియంట్ టైం ఉంటే కనుక ఓన్లీ నేమ్డ్ రియాక్షన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా రాయాలి ఏంటనేది ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు రిక్వైర్మెంట్ ఉంటే. క్లియరా? ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. వచ్చిన నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఎక్కువ మంది స్టూడెంట్స్కి కనుక రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే కనుక దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెట్టే క్లాస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అయితే మనం పడిన కష్టానికి కూడా వాల్యూ ఉంటుంది కదా, అదే మెయిన్ పర్పస్. ఓకేనా? రెండోది సెకండ్ రియాక్షన్ చూడండి. దీనిలో మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి. దానిలో XCF2, XCF4, XCF6 ఇవి వాటర్తో ఎలా రియాక్ట్ అవుతాయో ఒక్కొక్క దాని యొక్క రియాక్షన్ని రాయాలి. అలాగే సెకండ్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే క్లోరిన్ యొక్క ప్రిపరేషన్ బై లాబొరేటరిక్ మెథడ్. క్లోరిన్ యొక్క ప్రిపరేషన్ మీకు ఈ సంవత్సరం 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి లాబొరేటరిక్ మెథడ్, రెండోది ఎలక్ట్రోలైటిక్ మెథడ్. కాబట్టి ఏ మెథడ్ అడిగితే ఆ మెథడ్ని ప్రాపర్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవి రెండింటితో పాటు రియాక్షన్స్ ఆఫ్ క్లోరిన్ విత్ హాట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్, ఎసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్ FeSO4, నెక్స్ట్ Na2S2O3 దట్ ఈస్ సోడియం థయోసల్ఫేట్. వీటితో దాని యొక్క రియాక్షన్స్ ఎలా అవుతాయో చెప్పాలి. దానికి 4 మార్క్స్, దీనికి 4 మార్క్స్, ఓవరాల్గా మీకు 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇందాకటి చెప్పిన రెండు కూడా
ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కనుక వచ్చినట్టయితే గ్యాల్వానిక్ సెల్స్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత దీనిలో రెండో పార్ట్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రల్ ఈక్వేషన్ ని డిరైవ్ చేయాలి. అంటే ఏంటి, దానిలో k ఈజ్ ఈక్వల్ టు 2.303/t log a/a - x అక్కడ దాకా డెరివేషన్ చేసి హాఫ్ లైఫ్ ఎంత అవుతుంది అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ దానికి ఏవైనా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా కనుక రివైజ్ చేసినట్టయితే దానిలో 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ ఫోర్త్ వన్ కనుక తీసుకున్నట్టయితే 4 కెమికల్ రియాక్షన్స్ ఇచ్చేసాడు. క్యానిజారోస్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పింది, మళ్ళీ రిపీట్ అయింది. రెండోది ఆల్డాల్ కండెన్సేషన్, మూడోది హెచ్విజెడ్ రియాక్షన్, నాలుగోది శాండ్మేయర్స్ రియాక్షన్. దీంట్లో క్యానిజారోస్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పాను. రెండోది ఆల్డాల్ కండెన్సేషన్ కనుక తీసుకున్నట్టయితే కార్బొనైల్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ కనుక తీసుకున్నట్టయితే బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ ని తయారు చేస్తాయి, దాన్నే ఆల్డాల్ అంటారు. దాన్ని కనుక హీట్ చేసినట్టయితే ఇట్ అండర్గోస్ డిహైడ్రేషన్ టు ఫార్మ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. అక్కడ దాకా చెప్పాలి. నెక్స్ట్ హెచ్విజెడ్, దట్ ఈస్ హెల్వోల్హర్డ్ జెలెన్స్కీస్ రియాక్షన్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో వస్తుంది. కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్, ఇవి రెడ్ ఫాస్ఫరస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హాలోజన్ తో కనుక రియాక్ట్ చేసినట్టయితే ఆల్ఫా పొజిషన్ లో ఉన్న హైడ్రోజన్ హాలోజన్ తో రీప్లేస్ చేయబడుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింథటికల్ యూసేజెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని తయారు చేయడానికి. అక్కడ దాకా చెప్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ శాండ్మేయర్స్ రియాక్షన్ అలాగే. ఓకేనా? ఇలా నేమ్డ్ రియాక్షన్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ చూడండి, ఇన్ఆర్గానిక్ పార్ట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే 5th క్వశ్చన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ NO3 దట్ ఈస్ HNO3 నైట్రిక్ యాసిడ్. మనకి హాస్టల్ వర్క్ ప్రాసెస్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వేరే సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక తీసుకున్నట్టయితే కాంటాక్ట్ ప్రాసెస్ ఉంది. ఇవి కంపల్సరీ క్వశ్చన్. తర్వాత హౌ డస్ ఓజోన్ దట్ ఈస్ O3 ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్ అండ్ దాని యొక్క రియాక్షన్స్ C2H4 ఇథిలిన్, పొటాషియం అయోడైడ్, Hg దట్ ఈస్ మెర్క్యూరీ అండ్ లెడ్ సల్ఫైడ్ తో ఎలా రియాక్షన్ అవుతుందో చెప్పాలి. కాబట్టి దీనిలో మళ్ళీ 2 పార్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 2 పార్ట్స్. ఫస్ట్ ది కోల్రాస్ లా ఫ్రమ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ రాసి దాని యొక్క అప్లికేషన్ రాయాలి. కోల్రాస్ లా మెయిన్లీ దేని గురించి మాట్లాడుతుంది, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డెల్యూషన్ దట్ ఈస్ ఇన్ఫినిట్ డెల్యూషన్ దగ్గరికి వచ్చినప్పుడు లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ క్యాటయాన్ ప్లస్ లాంబ్డా ఆఫ్ యానయాన్ అని చెప్పేదే కోల్రాస్ లా. అక్కడ దాకా రాసి దానికి ఏవైనా 3 అప్లికేషన్స్ ని రాయండి, 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఇది బి వచ్చేటప్పటికల్లా మాలిక్యులారిటీకి ఆర్డర్ కి మధ్యలో డిఫరెన్సెస్ దట్ ఈస్ రేట్ రియాక్షన్ రాసినప్పుడు సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కనుక రాసుకున్నట్టయితే దాన్ని ఆర్డర్ అంటారు. అండ్ దానిలో టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఎన్నైతే పార్టిసిపేట్ చేసినాయో దాన్నే మాలిక్యులారిటీ అంటారు. ఒకటి ప్రాక్టికల్ ఫినామినా అయితే ఒకటి థియరిటికల్ ఫినామినా. వాటి యొక్క డిఫరెన్సెస్ ని కంపల్సరీ దీనిలో 4 దానిలో 4 డిఫరెన్సెస్ క్లియర్ గా రాయండి. దానికి వచ్చే 4 మార్క్స్ కి 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, నేమ్డ్ రియాక్షన్స్. ఒకటి కోల్ బేస్ రియాక్షన్, రెండోది రిమన్ టిమర్ రియాక్షన్, మూడోది విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్, నాలుగోది శాండ్మేయర్స్ రియాక్షన్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకేనా? కోల్ బేస్ రియాక్షన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో వస్తుంది. ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు ఆల్కేన్స్ యొక్క ఫార్మేషన్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. రిమన్ టిమన్ రియాక్షన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రియాక్షన్ ఫినాల్స్ లో వస్తుంది. ఫినాల్స్ CHCl3 దట్ ఈస్ క్లోరోఫామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ కనుక తీసుకున్నప్పుడు ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, దాన్ని సాలిసిలాల్డిహైడ్ అంటారు. బీటా హైడ్రాక్సీ సాలిసిలాల్డిహైడ్ ఫార్మేషన్ వస్తుంది. రెండోది కోల్ బేస్ ఇచ్చినప్పుడు, అమ్మ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇందాక రాంగ్ చెప్పాను. ఇట్ ఈస్ కోల్ బేస్ రియాక్షన్, కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ కాదు. కోల్ బేస్ రియాక్షన్ కూడా ఫినాల్స్ లోనే వస్తుంది. వేరాజ్ రిమన్ టిమన్ రియాక్షన్ కి ఇది చేంజ్ ఏంటయ్యా అంటే క్లోరోఫామ్ బదులు CO2 తీసుకుంటాం. ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, బీటా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ అమైనో కాంపౌండ్స్ ని దట్ ఈస్ ఫార్మేషన్ చేయడం పనికి వస్తుంది. శాండ్మేయర్స్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పాం. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఇందాకడే కదా చెప్పాను, క్లోరిన్ యొక్క ప్రిపరేషన్. ఇందాక ల్యాబ్ మెథడ్ అన్నాం, ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ప్లస్ దాని యొక్క రియాక్షన్స్ సోడియం హైడ్రాక్సైడ్ తో NH3 అమోనియాతో ఎలా అవుతాయో చెప్పాలి. ఇది ఏ పార్ట్. బి పార్ట్ కనుక తీసుకున్నట్టయితే XCF2 XCF4 ఈ రెండింటికి ఏవైనా 2 ప్రిపరేషన్ మెథడ్స్ రాసి కరస్పాండింగ్ వాటి యొక్క స్ట్రక్చర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ XCF2 తీసుకున్నారనుకోండి,
సో ఫస్ట్ ఫ్లోరిన్ సెకండ్ ఫ్లోరిన్ అయిపోతే ఇది 8th గ్రూప్, 2 బాండ్స్ అయిపోయినాయి. సో 1 2 3 కాబట్టి ఓవరాల్ గా 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో హైబ్రిడైజేషన్ 1 2 3 4 5 ఐదింటిని కనుక ఫైనలైజ్ చేసుకున్నట్టయితే ఇట్ అండర్గోస్ sp3d హైబ్రిడైజేషన్. sp3d హైబ్రిడైజేషన్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ రావాలి. కాకపోతే ఈక్వటోరియల్ ప్లేన్ లో 3 కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ ఎక్సిఎల్లీ ఉంటుంది. దట్ ఈస్ ఎక్సి ఎఫ్ ఉంటుంది, మిగతా 3 కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, సేమ్ యాజ్ ఎక్సి F4. ఓకేనా? యాక్చువల్లీ మీకు భయపెట్టడానికో లేకపోతే కాన్సెప్ట్ని యాక్చువల్లీ మీరు ప్రజెంటేషన్ ఎలా చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి అనే దానిలో నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు రేపు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళినా, ఎంసెట్ దగ్గర నుంచి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళినా హైబ్రిడైజేషన్ రాయడం, హైబ్రిడైజేషన్ని బేస్ చేసుకుని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పడం రావాలన్న. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో కెమికల్ బాండింగ్ చాప్టర్లో చదివేసాం, సెకండ్ ఇయర్లో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా నీకు ప్రాపర్లీ వచ్చి ఉంటేనే రేపు పొద్దున ఎంసెట్ ఎగ్జామ్ దానిలో మంచి స్కోర్ని, మంచి ర్యాంక్ని అండ్ ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా ఫీజు రీఎంబర్స్మెంట్తో చదువుకోవడానికి, మీ పేరెంట్స్ మీద ప్రెషర్ పడకుండా ఉండడానికి మంచి సీట్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నీకు ఇప్పుడు దాకా ఇవి ప్రాపర్లీ అందలేదు అనుకుంటే కనుక ప్రాబ్లం లేదు, ఇప్పుడు నేను టెన్షన్ పెట్టదలుచుకోలేదు. కాబట్టి ఐపీ ఎగ్జామ్కి లాస్ట్ ఎగ్జామే కాబట్టి ప్రాపర్లీ రాసే, కానీ దీని తర్వాత ఎంసెట్ ఎగ్జామ్కి మాత్రం ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయి. క్లియరా? సో ఇవి ఓవరాల్గా 8 మార్క్స్కి సంబంధించినవి కాబట్టి వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ దానికి వెళ్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా బ్రాగ్స్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్, దట్ ఈస్ n lambda is equal to 2d sin theta by using X-ray diffraction method. ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ నీట్ డయాగ్రామ్. బ్రాగ్స్ ఈక్వేషన్ 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి వెర్నర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు CONH3 6 times, దట్ ఈస్ హెక్సామైన్ కోబాల్ట్ Cl3 క్లోరైడ్, ఈ కాంప్లెక్స్ ని తీసుకొని దాని యొక్క స్ట్రక్చర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దానిలో మెయిన్ గా ప్రైమరీ వ్యాలెన్సీ ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ ఏంటి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ స్ట్రక్చర్ తో 4 మార్క్స్ వస్తాయి. క్లియరా? నెక్స్ట్ ఇది వాట్ ఈస్ కెటలిస్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కెటలిస్ట్ మనకి ఏవేవి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి. హోమోజీనియస్, హెట్రోజీనియస్ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. 4th వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ H2SO4 బై ద కాంటాక్ట్ ప్రాసెస్. చెప్పాను కదా ఏవైతే ప్రిపరేషన్స్, హేబర్స్ ప్రాసెస్ ఒకటి, కాంటాక్ట్ ప్రాసెస్ ఒకటి, ఆస్టల్వార్స్ ప్రాసెస్ ఒకటి, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ ఒకటి, Cl2 బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్ కానీ లేదా ల్యాబ్ మెథడ్ కానీ, ఇవి కంపల్సరీగా 8 మార్క్స్లో అడగాలి. ఒకవేళ అడగకపోతే కనుక 4 మార్క్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దానిలో వీటిల్ని పర్ఫెక్ట్లీ అండ్ కంపల్సరీ రివైజ్ చేసుకోండి అన్న. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దానికి వెళ్దాం. SN2 రియాక్షన్ యొక్క మెకానిజంని విత్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి. దట్ ఈస్ బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. యాక్చువల్లీ ఇవి ఆల్కైల్ హ్యాలైడ్స్ దానిలో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ దానిలో 2 వస్తాయి, SN1 SN2. రెండింటిని ప్రాపర్లీ చదువుకోండి, ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మెటలర్జీ పార్ట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే రోస్టింగ్ కి, క్యాల్సినేషన్ కి మధ్యలో డిఫరెన్సెస్ ని రాయాలి. నెక్స్ట్ 7th వన్ వాట్ ఆర్ సోర్సెస్ అండ్ ఇవి రాకపోతే డెఫిషియన్సీ వస్తే కనుక ఏ డిఫెక్ట్స్ అంటారు. వాటిల్లో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఈ 4 విటమిన్స్ యొక్క సోర్సెస్ ఏంటి, ఇవి మనకి ఎక్కడి నుంచి అందుతాయి అండ్ ఇవి గనక మనకు బాడీలో సఫిషియెంట్లీ లేకపోతే ఆ డిఫెక్ట్స్ ఏమేమి వస్తాయి, వీటి మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఏ సొల్యూషన్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ వాటర్, ఇట్ ఈస్ 20% weight by weight. weight by weight అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 20 grams in 100 grams. దాంట్లో ఫైండ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్ సొల్యూట్ కనుక తీసుకున్నట్టయితే n is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. కాబట్టి ముందు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ చేసి దాన్ని కనుక్కోండి, మిగతావి ఆటోమేటికల్లీ వచ్చేస్తాయి. క్లియరా? నెక్స్ట్ సాలిడ్ స్టేట్ నుంచి స్కాటీ డిఫెక్ట్ అంటే ఏంటి, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే ఏంటి, ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని కూడా స్టాకియోమెట్రిక్ డిఫెక్ట్ కాబట్టి వాటికి విత్ ఎగ్జాంపుల్ అండ్ డయాగ్రామ్ కూడా వేస్తే మంచి మార్క్స్ పడతాయి. నెక్స్ట్ అడ్సార్ప్షన్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అడ్సార్ప్షన్ కి, కెమికల్ అడ్సార్ప్షన్ కి డిఫరెన్సెస్ రాయాలి ఫ్రమ్ సర్ఫేస్ కెమిస్ట్రీ. అలాగే జోన్ రిఫైనింగ్ అంటే ఏంటి, పోలింగ్ అంటే ఏంటి, 2 ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 12th వన్
O3 యొక్క ప్రిపరేషన్ అండ్ దాని యొక్క రియాక్షన్ లెడ్ సల్ఫైడ్ తోను పొటాషియం ఐడైడ్ తోను మెర్క్యూరీ అండ్ సిల్వర్ ఈ నాలుగిటితో దాని యొక్క రియాక్షన్ ఎలా అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇవి నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే కంపేర్ ద రియాక్టివిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఇన్ ద SN2. SN2 దగ్గర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. SN2లో మీకు ట్రాన్సిషన్ స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రియాక్టివిటీ యొక్క ఆర్డర్ ప్రైమరీ మోర్ వెన్ కంపేర్ టు సెకండరీ వెన్ కంపేర్ టు టెర్షరీ, ఇది ఆర్డర్ అవునా. వేరాజ్ SN1 అయితే కనుక రివర్స్ అవుతుంది. సో దీనిలో జాగ్రత్తగా తీసుకుంటే సో ఈ రెండిట్లో కనుక తీసుకోండి ఎవరు మారారు, బ్రోమిన్ అయోడిన్ మారింది. లార్జర్ ద సబ్స్టేట్ దట్ ఈస్ I-, దట్ ఈస్ ఏవైతే లీవింగ్ గ్రూప్ కనుక లార్జర్ సైజ్ ఉన్నట్టయితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి విత్ దిస్ వన్ రేట్ ఆఫ్ రియాక్షన్ మోర్. నెక్స్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే టెర్షరీ, ఇది ప్రైమరీ, రెండిట్లో తీసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ ముందు చెప్పాను మీకు కాబట్టి దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ 14th వన్, వాట్ ఆర్ హార్మోన్స్ అంటే ఏంటి అండ్ వాటిల్లో స్టెరాయిడ్స్ అంటే ఏంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వీటిల్లో పాలీపెప్టైడ్ బాండ్ అమినో యాసిడ్స్ అనే వాటిల్ని విత్ ఎగ్జాంపుల్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్, నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈసారి ఇథిలిన్ గ్లైకాల్ ఇచ్చేసాడు, దాని యొక్క మాలిక్యులర్ ఫామ్ లో కూడా ఇచ్చాడు. ముందు దాని నుంచి మాలిక్యులర్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ 20% సొల్యూషన్, మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు డైరెక్ట్లీ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ని తీసేసుకోవచ్చు. అయితే దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఐయుపాక్ నామన్క్లేచర్ దట్ ఈస్ వీటి యొక్క ఐయుపాక్ నేమ్స్ రాయాలి. ఎలా రాస్తారు, ఫస్ట్ దీనిలో కనుక తీసుకున్నట్టయితే 6 అమైన్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి హెక్సా అమైనో కోబాల్ట్ 3 క్లోరైడ్. నెక్స్ట్ ఇది అయానిక్ పార్ట్ లో ఉంది కాబట్టి 4 ఉన్నాయి. టెట్రా క్లోరో నిక్లేట్ 2 అయాన్. అలా ఒక్కొక్క దానికి దాని యొక్క ఐయుపాక్ నామన్క్లేచర్ పేర్లు రాసేయండి సరిపోతుంది. అండ్ ఎంసెట్ దానిలో నామన్క్లేచర్ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి రెండింటి నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా దాన్ని రివైజ్ చేయకపోతే ఈ సంవత్సరం కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయనా. మినిమం ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 బిట్స్ నామన్క్లేచర్ ప్లస్ ఐసోమెరిజం కలిపి, వేరాస్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి కనుక తీసుకున్నట్టయితే 2, ఒకటి స్ట్రక్చర్ రెండోది నామన్క్లేచర్ కంపల్సరీ చూసుకో. నెక్స్ట్ 7th వన్, బ్యాండ్ థియరీ అంటే ఏంటి, సాలిడ్ స్టేట్ లో వస్తుంది. బ్యాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసి బేస్డ్ అపాన్ బ్యాండ్ థియరీ కండక్టర్ కి ఇన్సులేటర్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ని చెప్పాలి. దట్ ఈస్ దానిలో వ్యాలెన్స్ బాండ్ ఉంటాయి, కండక్షన్ బ్యాండ్ ఉంటాయి, మధ్యలో ఫార్బిడన్ బ్యాండ్ ఉంటుంది. లెంత్ ఆఫ్ ద ఫార్బిడన్ బ్యాండ్ ని బేస్ చేసుకుని ఫార్బిడన్ బ్యాండ్ కనుక నెగ్లిజిబుల్ ఉంటే కండక్టర్స్ అంటారు, వేరే లెంత్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఇన్సులేటర్స్ అంటారు. దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్, పాజిటివ్ అండ్ నెగిటివ్ డివియేషన్స్ ఫ్రమ్ ద నెగిటివ్ రవల్స్ లా, ఇది కంపల్సరీ ఓకేనా. రవల్స్ లా మీద క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉండదు. సో రవల్స్ లా స్టేట్మెంట్ రాసి రవల్స్ లాని ప్రూవ్ చేయడం కానీ లేదా దాని యొక్క డివియేషన్స్ దట్ ఈస్ రియల్ గ్యాసెస్ రవల్స్ లా దగ్గర నుంచి డివైట్ అయినప్పుడు దానిలో పాజిటివ్ డివియేషన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్, నెగిటివ్ డివియేషన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ కంపల్సరీ రాయాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఎమల్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ క్లాసిఫికేషన్ వాటిల్లో ఉన్న టైప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. 20th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా సల్ఫైడ్ ఓర్స్ యొక్క ప్యూరిఫికేషన్ బై ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్, ఇది కంపల్సరీ క్వశ్చన్. ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ రాసేటప్పుడు ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ యొక్క కంటైనర్ డయాగ్రామ్ ఉంటుంది, దాన్ని వేసి మరీ రాయాల్సి వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో కాంపౌండ్ యొక్క ఫార్ములా ఇచ్చేస్తే దాని యొక్క ఐయుపాక్ నామన్క్లేచర్ రాసాం. ఇప్పుడు రివర్స్ అనమాట, దట్ ఈస్ ఐయుపాక్ నామన్క్లేచర్ వాడే ఇచ్చేసాడు, దాని నుంచి కాంపౌండ్ యొక్క ఫార్ములా రాయాలి. ఎలా రాయాలి, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ ఇష్టం ఏది తీసుకున్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సి తీసుకుందాం, పొటాషియం టెట్రాక్లోరో పెల్లాడేట్ 2. దీన్ని ఎలా రాయాలో జాగ్రత్తగా చూసుకోండి. ముందు సెంట్రల్ మెటల్ ఆటం ఏంటో చూసుకోండి, దట్ ఈస్ పెల్లాడేట్. సో పెల్లాడియం రాశాను అవునా. నెక్స్ట్ టెట్రాక్లోరో, క్లోరిన్స్ 4 ఉన్నారు కాబట్టి Cl4, బయట పొటాషియం ఉంది. నా ఇక్కడ పెల్లాడేట్ లో ఇది +2 స్టేట్ లో ఉంది, ఇదేమో -4, ఓవరాల్ గా తీసుకుంటే -2. దాన్ని బట్టి మనకి బయట పొటాషియం ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. సో దిస్ విల్ బి ఇట్స్ కెమికల్ ఫామ్ లో అవుతుంది, దాన్ని ప్రాపర్లీ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటే ఏంటి విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం.
సో ఇక్కడ దాకా కూడా కంప్లీట్లీ మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో 8 మార్క్స్ 4 మార్క్స్ వీటిని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ ఎడిషనల్ క్వశ్చన్స్ ఏమేమైతే తీసుకోవాలో వాటిని కూడా నేను మీకు ప్రాపర్లీ చెప్పాను, వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా లాస్ట్లోకి వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 4 మార్క్స్ 2 మార్క్స్ 8 మార్క్స్లో ఏమైనా మిగిలిపోతే దానికి సంబంధించి సెకండ్ గెస్ట్ పేపర్ రేపిస్తానని చెప్పి ముందు ఈ రోజుకైతే ఈ పేపర్ని కంప్లీట్ చేసేసుకోండి. క్లియరా? సో 1 by 1 చూద్దాం. సో 2 మార్క్ దానిలో ఫస్ట్ వన్ రవల్స్ లా స్టేట్మెంట్, అది చెప్పాను కదా, స్టేట్మెంట్ రాసి దానికి ఎక్స్ప్రెషన్ రాయాలి. నెక్స్ట్ గిబ్స్ ఎనర్జీ, రిలేషన్ బిట్వీన్ గిబ్స్ ఎనర్జీ అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్, దట్ ఈస్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ. ఇది రాసి దానిలో ఉండే ఈచ్ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్రయోలైట్స్ ఇన్ మెటలర్జీ ఆఫ్ అల్యూమినియం, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియంలో క్రయోలైట్స్ యొక్క పాత్ర ఏంటో చెప్పాలి. నెక్స్ట్ అమోనియా ఈజ్ ఏ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, బికాస్ ఇట్ హ్యాస్ గ్రేటర్ లైగాండ్ క్యారెక్టర్ ఉంటుంది. లైగాండ్ అంటే ఇక్కడ ఎనీ స్పీషీస్ దట్ హ్యావ్ ద ఎబిలిటీ టు డొనేట్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉండాలి. అది అమోనియా దగ్గర పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్, దాన్ని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ Fe2+. స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2 బోర్ మ్యాగ్నెటాన్స్. దీనిలో n వాల్యూ కరస్పాండ్స్ టు నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ముందు ఇచ్చిన దాని యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, +2 ఆక్సిడేషన్ స్టేట్ లో నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి, తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ PHBV, దట్ ఈస్ పాలిమర్స్ లో వస్తుంది, దాని యొక్క యూసేజెస్ రాయాలి. యాంటాసిడ్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 8 వచ్చేటప్పటికల్లా టింక్చర్ నేచర్ ఆఫ్ అయోడిన్, దట్ ఈస్ యాంటీసెప్టిక్ నేచర్ ఆఫ్ అయోడిన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది 9th వచ్చేటప్పటికల్లా ఇనాన్షియోమర్స్ అంటే ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ డి అండ్ ఎల్ ఐసోమర్స్ కనుక తీసుకున్నట్టయితే దీంట్లో ఎనాన్షియోమర్స్ ఎగ్జాంపుల్స్ చేయాలి, డయాస్టోరియోమర్స్ కూడా ఎగ్జాంపుల్ చేయాలి. దీనిలో ఎనాన్షియోమర్స్ వచ్చేటప్పటికల్లా మీకు ఆల్రెడీ తెలుసు కదా, మిర్రర్ ఇమేజ్ రిలేషన్షిప్ ఉండాలి, నాన్ సూపర్ ఇంపోజబిలిటీ, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. జీగర్నాటా కెటలిస్ట్ అంటే ఏంటి దాన్ని. నెక్స్ట్ మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి. 2.5 grams ఆఫ్ ఈథేన్ ఇచ్చేసాడు, దాన్ని 75 grams ఆఫ్ బెంజిన్ లో మొలాలిటీ, దట్ ఈస్ మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు weight by molecular weight into 1000 divided by weight of the solvent taken in the grams. దానిలో సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఏ మిక్స్చర్ ఆఫ్ Ca3P2 అండ్ Ca3C2 ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ హోమ్స్ సిగ్నల్. దీనిలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 13th వన్ CuSO4 5H2O బ్లూ కలర్లో ఉంటుంది, కానీ దాన్నే ఎన్హైడ్రస్ చేసినప్పుడు అంటే 5 వాటర్ మాలిక్యూల్స్ని లాస్ అయిపోయినప్పుడు అది కలర్లెస్గా మారిపోతుంది, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ రైట్ ద ప్రొడక్ట్స్ ఆన్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఏక్వియస్ NaCl సొల్యూషన్ని ఎలక్ట్రాలసిస్ చేస్తే ఏమొస్తాయి, దట్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, కిందేమో క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, కిందేమో సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఫార్మేషన్ జరుగుతాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 15th వన్ స్ట్రక్చర్ ఆఫ్ పారాబ్రోమోబెంజీన్, అలాగే 1 బ్రోమో 4 సెకండరీ బ్యూటైల్ 2 మిథైల్ బెంజీన్, వాటి యొక్క స్ట్రక్చర్స్ ని డ్రా చేయడం. నెక్స్ట్ 16th వన్ ట్రాన్స్క్యులైజర్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ రాయాలి. యాంటీసెప్టిక్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ PDI, దాని యొక్క ఫుల్ ఎక్స్పాన్షన్ రాయాలి. నెక్స్ట్ హోమోన్యూక్లియర్ పాలిమర్స్, హెటరోన్యూక్లియర్ పాలిమర్స్, వాటికి మధ్యలో ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెన్సెస్ రాయడం రావాలి. 20th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి, దట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఆస్మాటిక్ ప్రెషర్, అండ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ కి ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇవి ఫస్ట్ గెస్ట్ పేపర్లో కెమిస్ట్రీకి సంబంధించిన 8 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఎలా రాయాలో క్లియర్లీ చెప్పాను. ఎక్కడెక్కడైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో హైబ్రిడైజేషన్, స్ట్రక్చర్, బాండ్ యాంగిల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ప్రాపర్ రిప్రజెంటేషన్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను, వాటిని చదువుకోండి. అలాగే దీంతో పాటు కొలిజన్ థియరీ, నెన్నెస్ట్ ఈక్వేషన్స్ యొక్క డెరివేషన్, ఇవి కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా దీనిలో రాలేదు కాబట్టి సెకండ్ గెస్ట్ పేపర్లో కంపల్సరీ కవర్ అవుతాయి. ఇవి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి అన్న, కెమిస్ట్రీలో 60 out of 60 గెయిన్ చేసుకోవడానికి మీకు ఫుల్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ గెస్ట్ పేపర్తో మళ్ళీ కలుస్తాను. రెండోది సెకండ్ ఇయర్ వాళ్ళు కాబట్టి లాస్ట్లో కెమిస్ట్రీ దగ్గరికి వచ్చేసారు కాబట్టి ఇక్కడ మీకు పాయింట్ చెప్పాలి. ఇది అవ్వగానే ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా
ఐఐటి మెయిన్స్ రాస్తాడో లేదో పక్కన పెట్టినట్టయితే ఎంసెట్ కంపల్సరీ రాస్తాడు. ఓకేనా? ఎందుకంటే ఇంజనీరింగ్లో ఏదో కాలేజ్లో అయితే అడ్మిషన్ తీసుకోవాలి, 4 ఏళ్ళు బీటెక్ అయితే చేయాలి కదా. అండ్ ప్రతి ఒక్కరికి ఐఐటీలో సీట్ అయితే రాదు. ఎలా వచ్చింది నన్ను రాసేవాళ్ళు ఏమో 13 లక్షల మంది ఉంటే ఐఐటీలో మనకి సీట్ హార్డ్లీ ఒక 40,000 ఉంటాయి, అవునా? సో కాబట్టి అవి వదిలేసినట్టయితే మనకి మన సరౌండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ వీటిల్లో అయినా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఎంసెట్ ఎగ్జామ్ రాయడం కంపల్సరీ. అండ్ ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలా, దీనికి నీకు సింపుల్ పారామీటర్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు దాకా నీ రివిజన్ ఎలా జరిగింది, నేను చెప్తున్నవన్నీ కూడా నీకు గుర్తుకొస్తున్నాయా లేదా, క్లారిటీకి వస్తున్నాయా లేదా, అది నీకు తెలుస్తుంది. దాన్నే సెల్ఫ్ అనాలిసిస్ అంటారు. ఓకేనా? ఈ సెల్ఫ్ అనాలిసిస్లో నీకు గనక ఇవి అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఐపీ ఎగ్జామ్లో ఏదో కంటెంట్ చదివేసి రాసేయచ్చు, కానీ ఎంసెట్లో అలా కుదరదు. ఓకేనా? కాబట్టి మీ కాలేజ్లో సిలబస్ మొత్తాన్ని మళ్ళీ చెప్తున్నారు, దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అలా ప్రాక్టీస్ చేయించు రేపు ఎంసెట్కి మధ్యలో ఉన్న 45 డేస్ నుంచి 50 డేస్కి నీ ప్రిపరేషన్ ముందుకు వెళ్తుంది అనుకుంటే ఎటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఈవెన్ నా కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా రామాక. ఓకేనా? ప్రశాంతంగా కాలేజ్కి వెళ్ళిపో. అక్కడ ఆల్రెడీ నీకు ప్యాటర్న్ ఫాలో ఉంటారు కాబట్టి అదే ప్యాటర్న్లో వెళ్ళిపోతుంది. లేదు నా క్లాసెస్ అక్కడ చెప్పట్లా, ఆల్రెడీ చెప్పేశామనే పేరుతో లాస్ట్లో మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు పెట్టి ఏబిసిడీలు, దట్ ఈస్ అంతే కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి, 4గిట్లో టాస్ వేస్తా కూర్చో, 4గిట్లో ఏదో వస్తే రాయొచ్చు. అదే ఎంసెట్లో కుదరదుగా. అర్థమైందా? కాబట్టి అలా గనక ప్రిపరేషన్ జరుగుతుంది అనుకుంటే కనుక కంపల్సరీ ఒక మంచి, నా ఇన్స్టిట్యూట్ అనే కాదు ఏదైనా ఒక ప్రాపర్లీ ఎంసెట్ ప్రాపర్లీ చెప్పే ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకో. సో దట్ అక్కడ ఎలా ఉండాలి, నీకు సిలబస్ మొత్తం అట్లీస్ట్ 80% సిలబస్ మళ్ళీ చెప్పాలి. చెప్పి ప్రతిదాన్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కాన్సెప్ట్ని క్లారిటీ తెచ్చుకుంటూ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగేలా ఉండాలి. ఇలా ఏమైనా ఇన్స్టిట్యూట్ కనుక దొరికినట్టయితే నీకు దగ్గరలో దాన్ని ప్రాపర్లీ చూస్ చేసుకో. దీంట్లో లేదు నేను సెల్ఫ్ ఇంట్లో కూర్చొని చదువుకుంటాను, సరిపోతుందా? నీకు సబ్జెక్ట్ క్లారిటీ ఉంది, ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ మాత్రమే చేయాలి, దానికంటే ఇంట్లో కూర్చొని చదువుకోవడం కంటే బెస్ట్ ఆప్షన్ లేదు. ఓకేనా? సబ్జెక్ట్ క్లారిటీ లేకపోతే మాత్రం ఇంట్లో కూర్చుంటే టైం పాసే తప్ప వేరే ఆప్షన్ లేదు. రెండోది, ఇంట్లో కూర్చోబెట్టి చదివించడానికి ఈ సంవత్సరం ఇప్పుడు ఎలా అయితే ఇంటర్మీడియట్లో నేను చదివించుకుంటా వచ్చానో అదే పద్ధతిలో ఎంసెట్ని చదివించడానికి నా దగ్గర కంప్లీట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇప్పుడే, అవునా? లేకపోతే ఈ పాటికల్లా ఆన్లైన్ క్లాసెస్ సేమ్ ఇదే పద్ధతిలో స్టార్ట్ చేసేవాడిని. కాబట్టి అది కుదరని పక్షాన ఈ సంవత్సరం ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేసి రన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ చేసే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఎంసెట్ దానికి ప్రిపరేషన్ చేయడానికి, ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ దానికి, నీట్ దానికి ప్రిపరేషన్ చేసిన దానిలో కంప్లీట్ సోర్సెస్తో పాటు వస్తాను. ఓకేనా? కాబట్టి ఈ సంవత్సరం అయితే కనుక మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. క్లియరా? రెండోది, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మీరు హాస్టల్స్ని చూస్ చేసుకుంటున్నప్పుడు కూడా మన ఇన్స్టిట్యూట్కి దగ్గరలో ఉన్న హాస్టల్స్ ఏమైనా వెతికేటప్పుడు చాలా కమర్షియల్ అయిపోయినాయి, అవునా? ఆల్మోస్ట్ నా కోచింగ్ మొత్తానికి కలిపిన ఫీజు వాళ్ళు 2 monthsకి తీసుకుంటున్న ఫీజు ఆల్మోస్ట్ 2 times 3 times ఉంటుంది. కాబట్టి హాస్టల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో బెస్ట్ ఆప్షన్ వేరే ఊళ్ళ నుంచి వచ్చి నా దగ్గర ఉండి చదువుకునే వాళ్ళైతే కనుక విజయవాడ అండ్ సరౌండింగ్స్లో మీకు రిలేటివ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర ఉండి చదువుకోవడం మీకు బెస్ట్ ఆప్షను. దీన్ని కన్సిడరేషన్లోకి పెట్టుకోండి. క్లియరా?